బైబిల్ ఎందుకు చదవాలి? చాలా మంది అడుగుతుంటారు నన్ను, వెస్లీ గారు బైబిల్ ఎందుకు చదవాలండి? 2000 సంవత్సరాల క్రితం రాయబడిన చరిత్ర ఇది. ఎన్ని అప్డేట్స్ అయిపోయినాయి, ఎన్ని రకాలైన నూతనమైన ఆవిష్కరణలు వచ్చాయి, డిస్కవరీలు వచ్చాయి, సైన్స్ అభివృద్ధి పొందింది. బట్ స్టిల్ వై వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్? మనం ఇంకా బైబిల్ ఎందుకు చదవాలండి ఈ 21st సెంచరీలో అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా నిత్య నూతనమైనదే. హల్లెలూయా. ఎన్ని తరాలు రానివ్వండి, ఎన్ని సంవత్సరాలు దొరలనివ్వండి, బైబిల్ ఈజ్ ద బైబిల్ అంతే. ఇంకా దానిలో మార్పులు చేర్పులు కూర్పులు ఏమీ ఉండవు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అంతే. 2000 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా కానీ ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యం అయితే బైబిల్లో మార్పులు చేర్పులు ఉండవు. ద సేమ్ బైబిల్ విల్ టచ్ ద జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. తరతరాలకు ఇదే వాక్యం, ఇదే మాటలు బైబిల్ గ్రంథం. కానీ పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఈ రాయబడిన గ్రంథములో నుండి, రాయబడిన దేవుని మాటల్లోంచి మన జీవితాలకు తగ్గట్టుగా మనకు కావలసిన మాట, మనకు కావలసిన ఆదరణ, మనకు కావలసిన కరెక్షన్, మనకు కావలసిన ఎంకరేజ్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనకి ఇస్తూ ఉంటారు. అది దేవుని యొక్క నూతనమైన కార్యం. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుంటాం, కానీ కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయాన్ని తాకుతూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఆ పర్టికులర్ టైంలో దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో ఏం చేస్తున్నాడు, ఆయన